జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో అన్నపైనే ఇద్దరు చెల్లెళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీనివాస్. దాడి తర్వాత నిందితురాలు శారద, వరలక్ష్మి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆస్తిత్వం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటారు. ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని అట్లని. కానీ నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పిన మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళు నేను ఎప్పుడన్నా చూడటానికి పోతే మన్నెత్తి పోసుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడే గిరాయికుండు సాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటాము. ఆయననే రోజు అతడు, ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళని కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మా? గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటుంది.